చంద్రబాబు నాయుడు గారు, రైతన్నలు గౌరవించే ప్రభుత్వం ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి వరకు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మీకు ఏం జరిగిందో తెలుసు. స్ప్రింక్లర్లు మర్చిపోయినాం, డ్రిప్పులు మర్చిపోయినాం, ఇన్పుట్ సబ్సిడీలు మర్చిపోయినాం, నాణ్యతమైన ఇథనాలు మర్చిపోయినాం, నాణ్యతమైన ఎరువులు మర్చిపోయాం. రైతులు మోసపోయారు, రైతులు దగా పడిపోయారు అన్న విషయం మనకు అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా మోసం. 5 సంవత్సరాలుగా ఏ రోజైనా డ్రిప్ ఇచ్చారా అన్నా? స్ప్రింక్లర్లు ఇచ్చారా? గిట్టుబాటు ధరలు ఉన్నాయా? నాణ్యతమైన కరెంట్ ఉందా? రైతన్నులు కోరుకునేది ఒక్కటే, మాకు లక్షలు లక్షలు కావాలని అడగరు. అయ్యా మాకు నాణ్యతమైన కరెంట్ ఇవ్వండి, డీపీ మోటార్ ఎత్తుతానే డీపీ ఫీజులు పడిపోతున్నాయి, మాకు నాణ్యతమైన కరెంటు, మందులు ఇవ్వండి, డ్రిప్పులు ఇవ్వండి, మంచి గిట్టుబాటు ధర ఇవ్వండి తప్ప మాకు ఊరికే ఏంది ఇవ్వాలని ఏ రైతు అన్నాడు? మనం కష్టపడే రైతు ఈ భారతదేశంలోనే మనం ఎక్కువగా కష్టపడేది ఎవరంటే రైతన్నులే. ఇంకా ఒక విషయం, 1000 కోట్లున్నా అన్నం పెట్టి ఎవరైనా వస్తే, కానీ మన దగ్గర ఉందో లేదో రైతన్న ఇంటికి పోతే పిడిపిడి అన్నం పెట్టే సంస్కారం రైతన్నకే ఉందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటిగా మనం చేస్తాం. రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉన్నాం. ఈ 100 రోజుల్లోనే మనం ఆల్రెడీ పెన్షన్ ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేశాం. సార్ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు, సీసీ రోడ్లు వేయబోతున్నారు. అభివృద్ధి బాటలో మనం ఉన్నాం. కాబట్టి ఇది అందరూ సహకరించి, మీరు బాగుంటే, రైతన్ను బాగుంటే రాజ్యం బాగుంటుంది, మేము బాగుంటాం. కాబట్టి మీరు అందరూ మంచి మంచి సూచనలు తీసుకొని మరింత రైతన్నులు బాగుండాలని కోరికతో కోరుకోవడం. వర్షం పడుతోంది, అయినా కూడా ఉన్నారంటే అది రైతే. వర్షం పడినా, ఎండకైనా, వర్షానికైనా తట్టుకునేది ఎవరు అంటే రైతే. కాబట్టి మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ కష్టాలు మన అందరికీ తెలుసు. మీరు ఏదైనా ఉంటే కోఆర్డినేట్ చేయండి, లేకపోతే పెద్దలు ఏదైనా ఉంటే మన పల్లె రుణాలు చెప్తే సమస్య పరిష్కారం చేస్తారు. కాబట్టి అధికారులు కూడా ఇంకా బాధ్యతగా, సార్ రైతన్నులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింటారు ఖచ్చితంగా. ఎందుకంటే రైతు సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడప్పుడు గైడ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.